ఎస్సీ ఎస్టీ బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ పనిచేస్తుందని అన్నారు. జూన్ 11 లోపు బీసీల జనాభా లెక్క తేల్చాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను సమీకరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. బీసీల రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 80% దాటారు జనాభా పరంగా. ఈ 80% దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చినాక ఈ 3 వర్గాలను ప్రధానంగా మోసం చేస్తున్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తాం, బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఉండబడి అన్ని సామాజిక వర్గాల జనాభా లెక్కగట్టడానికి సమగ్ర సర్వే చేశారు. ఆ సమగ్ర సర్వే ఒక రోజులోనే పూర్తి చేశాడుగా. అన్ని వర్గాల జనాభా లెక్కలకు తీయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక రోజులో పూర్తి చేసినప్పుడు ఒక బీసీల జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెలల టైం తీసుకోవాలా? బీసీల రిజర్వేషన్లు పెంచడం అనేది ఆయనకు వెంటనే ఇష్టం లేదని, అందువల్లనే జాప్యం చేసే ఎత్తుగడలో ఇది భాగం అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతోంది. జూన్ 11 లోపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే జూన్ 11 తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల సంఘటిత శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముచ్చెమటలు ఎలా పట్టించాలో సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను.